అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చూశారు కదండి బైబుల్. దీనిపైన ఏం రాశారు? పరిశుద్ధ గ్రంథము అని రాశారు. నిజంగా దీంట్లో పరిశుద్ధత ఉంది అని బైబిల్ మొత్తం చదివానండి. పాస్టర్ చేతి కింద కూడా అసిస్టెంట్ పాస్టర్గా చేశాను. చూడండి, ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు తమ్నేల్ చూశారు కదా, తమ్నేల్ ఏ విధంగా మీకు అనిపించింది? ఆ తమ్నేల్ చూసే మీరు వీడియోని క్లిక్ చేశారు కదా, మీరు సరైన వీడియోలో మీరు వచ్చారు. అబద్ధాన్ని అరికట్టి మన జీవితాన్ని ఒక స్వతంత్రాన్ని జీవించే హక్కు మన భారతదేశ రాజ్యాంగం మనకి ఇచ్చింది. కాబట్టి ఇలాంటి మాటలతో మోసపోరదని, ప్రౌఢత్వానికి గురి కారదని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో అనేది క్రైస్తవుల కోసం కాదండి, క్రైస్తవులను కించపరచడానికి కోసం అని, క్రైస్తవాన్ని వ్యతిరేకించడానికి కోసం కాదండి. ఈ బైబిల్ని పట్టుకొచ్చి మా సోదరుల దగ్గర, మా హిందూ సోదరుల దగ్గర వచ్చి మీరు యేసుక్రీస్తును నమ్ముకునండి, మీ పాపాలన్నీ కడగబడతాయని చెబుతూ అమాయకమైన హిందూ సోదరులని మోసం చేసి, ప్రౌఢత్వానికి గురి చేసి ఎంతో మంది లాస్ అవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. మెంటల్ సైకాలజీ ఎక్కుతుంది చాలా జనాలకు. దయచేసి చూడండి. సో ఇలాంటి ఒక ప్రాబ్లంలో ఉన్నవారు కొత్తగా ఎవరైనా క్రిస్టియన్లో కన్వర్ట్ అయితే మీరు దయచేసి పరిశీలించండి. నేను చెప్పే దాంట్లో ఏది వాస్తవం ఉంది, మాటల్లో కానీ ఎక్కడ డొల్లుతనం కనబడుతుంది. చూడండి, నేను ఏదైతే చెప్తానంటే బైబిల్ని తప్పు పట్టాలని కాదు, బైబిల్లో ఉన్నదే నేను చదివి మీకు వినిపిస్తుంటా. అది ఎవరైతే క్రైస్తవులు చూస్తుంటే ఆ బైబిల్లో మీరు తెరిచి చూసుకునండి, ఇలాంటి వచనాలు ఉంటాయి కదని. ఒకవేళ మీరు బైబిల్ నిరూపించాలని ఉంటే, బైబిల్లో ఇక్కడ పరిశుద్ధత ఉంది కానీ అక్కడ లేఖనాలు పరిశుద్ధతంగానే మీకు కనిపిస్తుంటే మీరు మాతో మాట్లాడొచ్చు. మా ఛానల్లో మీరు పబ్లిక్గా చెప్పొచ్చు, నా మాటను ఖండించి చెప్పొచ్చు. చూడండి, నేను కొన్ని వచనాలు చదివి వినిపిస్తా. బైబిల్లో ఎలాంటి వచనాలు ఉన్నాయంటే, అది ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనంలోకి వెళ్ళి మాట్లాడుతున్నా. చూడండి, అన్యుల దేవతలను అనుసరింపకయు. చూడండి, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వాళ్ళని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ వాటన్నిటిని అనుసరించి గై కొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవై ఉండువే గాని క్రింది వాడవై ఉండవు. చూడండి, కొత్తగా క్రైస్తవులు సోదరులు హిందువుల దగ్గరకు వచ్చి ఇలాంటి వచనాలు చెప్తారు. ఏమంటారు? నీవు ఆశీర్వదించబడతావు, నీవు యెహోవా మాట విన్నాయంటే నీవు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు. నువ్వు ఇతరులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అంటారు. కానీ మళ్ళీ వస్తారు, ప్రార్థన చేస్తారు, ఇంకా అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, మాకు చాలా అప్పులైనాయి అని చెప్తుంటారు. చూడండి, ఇలాంటి మాటలు బైబిల్ చెప్తుంటది. మళ్ళీ కింద చూడండి, 15వ అధ్యాయంలో 15వ వచనంలో, నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చూడండి, ఒకవేళ అతను చెప్పిన మాటలు ఎవరైతే వినారో వాళ్ళకు ఈ శాపములు అన్నీ వస్తాయంట. ఇక్కడ కింద చాలా
శాపములు రాశారండి. అందుట్లో కొన్ని పాయింట్లు మీకు చదివి వినిపిస్తా. మీరు వీలైతే ఆ ద్వితీయోపదేశ కాండమును పూర్తిగా చదవండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంటది. సో ఏం చేస్తున్నాడంటే ఒక భయాన్ని రేపుతున్నాడు జనాలకు. ఎవరు? మోసే. ఒక గేమ్ ఉంటదండి. ఆ గేమ్ ఎలా ఉంటదంటే కిట్ గేమ్ అని అంటారు. ఆ గేము ఆ గేమ్ ఎలాంటి వారు ఆడతారంటే జీవితంలో ఓడిపోయిన వారు, ఇంకా కష్టాలు ఎప్పటికి తొలగాయిరా, మన జీవితం ఇంతే, ఇంకా సూసైడ్ చేసుకోవాలి, మనం చనిపోవాలి అన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. చూడండి, మేము ఒక గేమ్ ఇస్తాము. ఆ గేమ్లో అయినా మీరు గెలిచారంటే మీకు చాలా డబ్బులు ఇస్తాము. గేమ్లో అయినా మీరు గెలవలేదంటే మేము చంపేస్తాం అని ఒక కిట్ గేమ్ ఆడిస్తారు. ఈ కిట్ గేమ్ ఆడించినట్టునే అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే గెలిచిన వారికి బహుమతి ఇస్తారు, గెలవని వారికి చంపేస్తారు. అంత క్రూయల్గా ఉంటుంది ఆ గేమ్. అలా ఇది అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నన్ను నమ్మితే మీకు ఆశీర్వాదం వస్తాయి, మీకు తోకగా ఉంటారు, తలగా ఉంటారు అన్నాడు. నన్ను నమ్మకపోతే అంటే మిమ్మల్ని తెగులు, అంటే మీ సంసారాన్ని అంతా నాశనం చేసేస్తా అంటున్నాడు. ఎవరు? యెహోవా దేవుడు అంటున్నాడు. చూడండి, బైబిల్లో ఎన్ని శాపకారమైన వచనాలు ఉన్నాయంటే ఇవి చూస్తుంటే ఈ పల్లెటూర్లలో గొడవలు పడుతుంటారు కదండి, కొట్లాడుతుంటారు. వారిని వీరు తిడుతుంటారు, వీరిని వాళ్ళు తిడుతుంటారు. చాలా అసహ్యకరంగా మాట్లాడుతుంటారు. నువ్వు చేయలేదనుకో నేను ఇది చేసి చూపిస్తా అంటున్నాని భయం చూపిస్తారు. అలాంటి భయం చేసే వచనాలు ఉంటాయి. చూడండి, కొన్ని వచనాలు చదువుతాం. 18వ వచనము, నీ గర్భఫలమును నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకలను మందలను శపింపబడదువు. చూడండి, మనం కష్టపడి బతికించి ఏలుకున్న మన గొర్రె మేకలు అన్నీ కూడా ఉంటాయి కదా, అవి శపింపబడతాయంట. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యం చేత నీవు హతం చేయబడి వేగముగా నశించే వరకు నీవు చెయ్యబూనుకున్న కార్యములన్నిటి విషయంలోనూ శాపముగా కలాముగాను గద్దింపు నీ మీదికి తెప్పించును. చూడండి, ఇంకా ఇలాంటి వచనాలు చాలా ఉంటాయి. వీడియో లెంత్గా అవుతుంటుంది. దయచేసి మన ఛానల్ని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడము మరవకండి. సో చూడండి, పాస్టర్లు ఏమైతే చెప్తుంటారు కదా, వాళ్ళకు అనుకూలంగా మలుస్తుంటారు. వాళ్ళ స్వార్థం కోసమై, వాళ్ళ బతుకుదెరువు కోసమై వాళ్ళు చెప్తూ ఉంటారు. సో దయచేసి మన హిందూ సోదరులని మనం రక్షించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎలా అయితే పాస్టర్లు పట్టు వదలక ప్రచారం చేస్తున్నారో, సో మన వీడియో రూపంలో కూడా మన హిందూ సోదరులని రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు ఎలా చెప్తారంటే మనం నమ్ముకున్న దేవతలన్నీ రాళ్ళు రప్పలు, వాటిని సాగిలపడి మొక్కకూడదని ఈ బైబిల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రకటిస్తారు. సో వాళ్ళ క్రిస్టియానిటీ మరుగుపడాలని, వాళ్ళ క్రిస్టియానిటీ గ్రో కావాలని ఎలా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారో మన హిందూ సోదరులు కూడా దీంట్లో కన్వర్ట్ అయ్యి ప్రోడక్తానికి గురి కారదు కదా, అన్యాయానికి గురి కారదు కదా, అబద్ధాన్ని నమ్మరాదు కదా అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తుంటాను. కానీ మరి ఏ ఉద్దేశపూర్వకంగా కాదండి. దయచేసి మీరు ఇలాంటి వీడియోలని మీరు సపోర్ట్ చేసి హిందూ సోదరులని ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది హిందూ సోదరులు క్రిస్టియనిటీలో కన్వర్ట్ అయ్యిండు. వాళ్ళందరినీ కూడా మనం తిరిగి రక్షించుకోవాలి. వాళ్ళు చాలా అన్యాయాలకు గురవుతున్నారు కాబట్టి ఇలాంటి వీడియో చేస్తున్నాను. సో ఇంతవరకు ఈ వీడియో చేస్తున్నందుకు జై హింద్, వందే మాతరం.